కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన 1 ఇయర్ అవుతుంది. ఈ 5 ఏళ్ల కాలంలో అమరావతి రాజధాని అనేది ఒక రూపాయన వస్తుందంటారా? కూటమి ప్రభుత్వం అధికారంకి వస్తే అమరావతి ఇక్కడే ఉంటుంది, రాజధాని ఇక్కడే ఉంటుంది, రాజధాని అమరావతి. ఆల్రెడీ దానికి సరిపడగా అమరావతికి మార్చడానికి వీలు లేకుండా ఇప్పుడు అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో యాక్సెప్ట్ చేశాడు, ఇంత ల్యాండ్ ఉండాలన్నారు. వాళ్ళు బ్యాక్ అయ్యారు. కానీ దాని స్టెప్ నుంచి ఇప్పుడు ఎవరికైనా అవసరమే అమరావతి, ఒక రాజధాని అనేది ఎవరికైనా అవసరం. ఏ ప్రభుత్వం ఇప్పుడు ఏది స్థిరంగా ఉండదు. రాష్ట్ర ప్రజలకు అవసరం. రాష్ట్ర ప్రజలు ఎక్కడ మారరు, వాళ్ళు అక్కడే ఉంటారు. ఓటేసేవాడు వీళ్ళే మారుతూ ఉంటారు. వీళ్ళు ఎవరు ఎక్కినప్పుడు వాళ్ళు నేను 20 సంవత్సరాలు ఉంటాను, నేను 50 సంవత్సరాలు ఉంటాను అంటాడు. బతికే వయసు లేకపోయినా నేను అప్పటి వరకు ఉంటాను అంటాడు. అవన్నీ ప్రజలు నిర్ణయం తీసుకుని ప్రజలు ఏ మంచి ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి పరిస్థితి ప్రజలు తీసుకుంటారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఇటు పోలవరం వల్ల మరి పట్టిసీమ రాబట్టి చాలా లక్షల ఎకరాలు ఆ సాగులోకి వచ్చినాయి. రేపు పోలవరం పూర్తి అయితే దానివల్ల ఇన్కమ్ జనరేషన్ పెరుగుతుంది. 5 సంవత్సరాలు పూర్తవుతుంటారా పోలవరం? గ్యారెంటీగా 30% ఏం లేదు, గ్యారెంటీగా 20% చెప్తున్నారు తప్ప అది పూర్తవట్లేదు. 27కి గ్యారెంటీగా అయిపోద్ది. పోలవరం పూర్తవుద్ది 2027కి పూర్తవుద్ది. దానికి సరిపడగా డిజైన్ అనేది చేస్తున్నారు. అంటే నేను అనేది కష్టపడేటువంటి వాళ్ళు ఆ శాఖ మీద ఉండాలి, శాఖ మీద కూడా పట్టు ఉండాలి, శాఖ మీద కూడా అవగాహన ఉండాలి. అవి చూసుకునే వాళ్ళు. అంతేగాని అనామోకులకి దాని మీద శాఖలు ఇచ్చేసి దాని మీద చేసేయండి అని మనం మేట నొక్కుతామంటే ఇది అవ్వదు. దాని మీద ఇవాళ రామానాయుడు గారు కూడా కష్టపడి అక్కడే పట్టుబడిన విక్రమార్కుల్లో కూర్చొని దాని మీద చేస్తున్నారు. కొద్ది కేంద్రం నుంచి కూడా నిధులు కూడా వస్తూ ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాన్ని నిలదీయడానికి మంచి ఇది అవకాశం ఉన్నప్పుడు కూడా ఆ రోజు కేంద్రం మంచి మెజార్టీ వచ్చింది కనుక ఆయన చేతులు వదిలేశాడు. ఆయనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి కనుక ఈ రోజు ఎందుకంటే ఈ ప్రభుత్వానికి అట్లాంటి లోపాలు అంటే కేసులు భయం ఏముంటుంది, ఇంకా అరెస్ట్ చేస్తారని భయం అంటారు. కేసులు అనే బూస్ ఒకటి ఉంటుంది కనుక అది అరెస్ట్ అంటే ఆయనకు భయం లేదనుకో. కాకపోతే కేసులు అనే బూస్ ఉంటుంది కనుక దాని మీద బ్యాక్ అవుతుంటారు. ఇవాళ పవన్ కళ్యాణ్కి ఏ కేసులు లేవు, పవన్ కళ్యాణ్ లోన్ వేయడానికి అవినీతి స్కామ్లే లేవు. చంద్రబాబు మొత్తం ఒక కూటమికి వెళ్తున్నారు కనుక ఇవాళ కేంద్రానికి కూడా ఈ రాష్ట్రం అవసరం ఉంది. ఈ రాష్ట్రం బీహార్ కానీ ఇది కానీ అవసరం ఉంది కనుక అక్కడ కూడా మెజార్టీ లేకుండా వచ్చింది కనుక ఇవాళ కేంద్రం సహకరిస్తుంది. లేదా కేంద్రం కూడా సహకరించే పరిస్థితి ఉండేది కాదు. అందుకని దాన్ని బేస్ చేసుకుని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కొంత తీసుకురావటం, అది నిధుల రూపంలోనా, గ్రాంట్ రూపంలోనా, అప్పు రూపంలోనా ఏదైనా కానీ కొంత ఎసులుబాటు అనేది, ఎందుకంటే అప్పు చేసేటువంటి స్టేజ్ కూడా దాటిపోయింది కనుక తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ గ్యారంటీకి ఈ 5 సంవత్సరాల పీరియడ్లో కొంతవరకు 80% గ్రోత్ అనేది కొంత వస్తుంది. సార్ ఇప్పుడు ఈ దాదాపు వైసీపీ ఒక ప్రధాన ఆరోపణ అయితే చేస్తుంది. ప్రశ్నిస్తానని చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఏడాది కాలంలో ఎక్కడ ప్రశ్నించారు, ఏమైపోయారని చెప్పి అంటారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కనపడలేదని చెప్పి అంటారు కొంతమంది నాయకులు. అయితే మాజీ మంత్రి రోజా గారు అదే చెప్తారు. విమర్శ కోసం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారయ్యా అని చెప్పి రోజా గారు చెప్తారు. స్పందిస్తారా రోజా గారు వ్యాఖ్యలు? విమర్శ కోసం చూసాం కానీ విమర్శ కోసం వాళ్ళు ఏముంది. పైన రాజకీయ నాయకులు కొంతమంది పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే అక్కడ మీడియా ముఖంగా కొంతమంది విమర్శ చేస్తారు వాళ్ళ నాయకుడి యొక్క మెప్పు పొందడం కోసం, తర్వాత ఫోన్ చేసి సారీ చెప్తారు. ఇవన్నీ చీకట్లో ఈ కార్యకర్తల పిచ్చోళ్ళు తెప్పించి వాళ్ళంతా బాగానే ఉంటారు అక్కడ. అంటే ప్రజల్లో ఒక చెడు సంకేతం వెళ్తుంది కదా, ఇలా చెప్పుకుంటే సంకేతం వెళ్ళదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారని పవన్ కళ్యాణ్ గారి గురించి జనాలకు తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నాడా లేదు, ఏ ప్రభుత్వంలో మాకున్న అనుభవంలో మేము ఏ ప్రభుత్వంలో ఉండి లీడర్ ఎవరో కూడా ప్రశ్నించినటువంటి దాఖలు చూడాలి. ఆయన ప్రశ్నించాడు. ఏమంటే హోమ్ మినిస్టర్ కానీ వీళ్ళు కానీ ఒకే ఇన్సిడెంట్ల తర్వాత మరి బియ్యం కుంభకోణంలో పట్టుకున్నారు. అనేక మరి తిరుపతి విషయంలో ప్రశ్నించారు. గవర్నమెంట్లు ఉన్నప్పుడు వాళ్ళే ఒక కమిషన్ వేసేసి దాని మనం రద్దు చేసేవచ్చు, ఆ కాంట్రాక్టర్ని తీసేయచ్చు, ఆ కాంట్రాక్టర్ మీద ఏదైనా కేసు పెట్టి లోన్ వేసేవచ్చు. కానీ ఈ విషయం ప్రజలకు తెలియాలనే దాని మీద చేశారు. అట్లా ఇప్పుడు అదేదో ఊరికే టీవీలో మీడియాలో ఫోకస్ అవ్వడం కోసం రోజా గారు లేదా ఇంకొకరు ఎక్కడికన్నా వాళ్ళంతా చీకట్లో మళ్ళీ బాగానే పవన్ కళ్యాణ్ గారు కలిస్తే బాగుంది, దండం పెట్టి ఆయనకు నమస్కారం పెట్టుకుందాం చూసేవాళ్ళు వాళ్ళంతా. అంటే చీకటి రాజకీయం అంతా నడుస్తూ ఉంటుంది. అంతే మామూలు. విమర్శలు చేసే వాళ్ళందరూ కూడా వెనకమాల నుంచి చెప్తారు, అన్నా నన్ను వాళ్ళు చెప్పారు అందుకని మాట్లాడాను ఇలాగండి. సార్ సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంకి వచ్చారు. ఏడాది కాలంలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని వైసీపీ వాదన. ప్రజలు సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా? ఇప్పుడు సూపర్ 6 మోసంతో రావడానికి ఏదో ఆసామాసిగా రాలే. ప్రజల్లో ఎన్ని కష్టాలు, ఎంత మానసిక వేదన, ఎంత వ్యతిరేకత ఉంటే 94% స్ట్రైక్ రేట్తో గెలిపిస్తారు ప్రభుత్వాన్ని. ఇప్పుడు అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎందుకంటే ఆయన చేసినటువంటి వీళ్ళు ఇచ్చిన హామీల కంటే వాళ్ళు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే ప్రజలకి ఇబ్బంది పెట్టిన దాన్ని అన్ని వ్యవస్థల్లో ఇబ్బంది పెట్టిన దాని వల్లే అన్ని వర్గాలని హింసించిన దాని వల్లనే ఆ ప్రజలందరూ కూడా ఇసుకెక్కి ఓట్లు వేశారు కూటమికి.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి కొత్తగా చూసినటువంటి ప్రజానీకం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ప్రజలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి అంతకుముందు లేదు, 2019 నుంచి 24లో నమ్మకం వచ్చింది. స్థిరంగా పబ్లిక్ పట్ల ఈ రాష్ట్రం కోసం నిలబడతాడు పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో నిండుగా వచ్చింది. పార్టీని కూడా 5 సంవత్సరాలు అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళేది కనుక ఉన్నారు. మరి బీజేపీ అనేది అది కేంద్రంలో ఉంది, తెలియదేం కాదు, ఊరికే వాగ్దానాలు ఇస్తే రావడానికి. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాజకీయాలు, యుద్ధాంశాలు, మర్డర్లు, మానభంగాలు, అన్నిటికంటే ముఖ్యం ఆ యొక్క బూతుల పురాణం, దానివల్ల ఎక్కువ ప్రజలు ఇసుకుపోయారు. ప్రజలు ఇసుకుపోయి ఇట్లాంటి వ్యక్తులు పరిపాలన ఉండకూడదు, వీళ్ళకి బుద్ధి రావాలి అన్నటువంటి ఆలోచనతోనే ఆ రోజు తిరస్కరించి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. సార్, పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకొక ఆరోపణ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఏదైతే 4 శాఖలు నిర్వహిస్తున్నారో ఇప్పటికీ ఆయనకు ఆ శాఖల మీద పట్టు రాలేదు, పట్టు సాధించలేకపోయారు అనేది ఒక ఆరోపణ. ఏం చెప్తారు? నిజంగా పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు ఆయనకి ఏ పట్టు లేకుండా గ్రామ పంచాయతీలు అంత అద్భుతంగా గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్లు, లింక్ రోడ్లు అన్నీ అట్లా చేస్తున్నాడు. ఏ ఇది లేకుండా గ్రామ సభలు నిర్వహించాలన్నటువంటి ఆలోచన ఆయనకి ఎట్లా వస్తుంది? గ్రామ సభలు నిర్వహించాలంటే ఆయన ఏమైనా సర్పంచ్ చేశాడా? ఎందుకు వస్తుంది? గ్రామ సభలు పెట్టాలన్నటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? అదే ఏ ఇది లేకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో వెళ్ళి నక్సల్స్ ఉన్నటువంటి ఏరియాలోకి వెళ్ళి తిరిగి అక్కడ రోడ్లు వేయించి నడిచేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇవాళ మాఫియా, ఒక పెద్ద మాఫియా నడుస్తుంది రేషన్లో. ఏదైతే పేద ప్రజలకు అందవలసినటువంటి రేషన్ దాని మీద స్పందించిన వ్యక్తి ఆయన కదా. ఇప్పుడు ఎక్కడ ఏ విషయం వచ్చినప్పుడు కూడా ఆయన పెద్ద రకాన్ని, చంద్రబాబు నాయుడు గారి యొక్క పెద్ద రకాన్ని, ఆయన యొక్క సీనియారిటీని, ఆయన ఒక అడ్మినిస్ట్రేషన్ని గౌరవిస్తూ ఉన్నారు. మిగతా ఎక్కడైనా లోపం జరిగితే దాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు, ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు రోజు అంటే రోజు ఆయన తిరగటానికి ఇప్పుడు రోజా గారిలాగో లేకపోతే ఇంకొకరిలాగో వెనకమాల 10 మందిని డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళే అంత పరిస్థితి కాదు కదా. ఆయన రోడ్డు మీదకి వస్తే వేలాది మంది రోడ్డు మీదకి ఆయన ఎంటబడేటువంటి పరిస్థితి, ఆయనకు సెక్యూరిటీ కల్పించలేనటువంటి పరిస్థితి ఉంది కనుకనే ఆయన వీళ్ళకి మళ్ళీ రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. అవసరం వచ్చినప్పుడు అవసరమైనటువంటి సిచ్యువేషన్లో ఆ కార్యక్రమాల కోసం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. నిన్న తెలంగాణలో కాల్పులు జరిగినాయి అంటే ఎంతగా ఆయన కుషించిపోయారు, ఎంత బాధపడ్డారు, ఎంత ఆవేదన చెందారు, ఎంత దేశభక్తిని ఎంత ఆయన చెప్పుకున్నారు. ఆ కుటుంబానికి, మధుసూదన్ కుటుంబానికి ఏ రకంగా ఉన్నారు, పార్టీ చాలా పార్టీ ఎలా అండగా ఉంది. ఇప్పుడు అట్లాగా అనేది అవసరమైనటువంటి లేనిపోని. ఇప్పుడు నేను తిరిగినట్టు పవన్ కళ్యాణ్ గారు రాలేరు కదా. ఇప్పుడు మేము వెళ్తే మా వెనకమాల 4 తెచ్చుకుని వెళ్తాం. ఆయన రోడ్డు మీదకి వస్తే అక్కడ ఇది 1000 మంది వస్తారు. 1000 మందికి కట్టడి చేయాలి కదా. ఇవాళ సీఎం గారు వెళ్తున్నారంటే ఆయనకు ఉండేటువంటి సెక్యూరిటీ అన్ని వ్యవహారం ఉన్నాయి. ఇప్పుడు అట్లాగా మనం మాట్లాడేదానికి ఏదో ఒకటి మాట్లాడచ్చు, నరకలేని నరంతో ఏదైనా మాట్లాడచ్చు. అట్లా కాదు, ఉన్న వాస్తవాలు. ఈ సంవత్సర కాలం ప్రజలైతే చాలా ప్రశాంతంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అంటే కొన్ని సంక్షేమ స్కీములు ఆయన ఉన్నప్పుడు కొన్ని స్కీములు వేరే వేసాడు. అవి రాకపోవచ్చు, అవి రాలేదని ఎవరు. దానికి ముందు ఏంటంటే ఒక సాంప్రదాయ పద్ధతిలో ఒక మంచి ప్రభుత్వం నడుస్తుంది, ఎక్కడ అరాజకాలు లేవు అనేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంకా ఈ గంజాయి ఇట్లాంటి యువత చెడిపోతూ ఉన్నారు కనుక గంజాయి ఇట్లా. మరి బ్యాందీ షాపులు చూసుకుంటే ఆ రోజున మరి అన్ని చీప్ లిక్కర్ కదా. ఇప్పుడు పేద ప్రజలు, మధ్యతరగతి వర్గాలు మందు తాగుతారు, ఎందుకంటే కష్టపడి సాయంత్రం తీసుకోవాలని ఉంటుంది. మరి చీప్ లిక్కర్ ఇచ్చి వాళ్ళ ప్యానల్తో చెలగట్ట వాడుతున్నారు కదా. ఈ రోజు కుటుంబ ప్రభుత్వం కూడా లిక్కర్ మాఫియా పెరిగిపోయింది, బెల్ట్ షాపులు పెరిగిపోయింది చెప్తున్నారు కదా సార్. అంటే ఇవాళ ఏ మందు కావాలంటే ఆ మందు అది తీసుకుంటాకు ఉంది. ఆ రోజు జగన్ గారు పెట్టిన బ్రాండ్లే కదా, ఎక్కడ మందు దొరికే ప్రశ్న లేదు కదా. పొద్దున్నే చెప్పులు లైన్లో పెట్టి, గొడుగులు లైన్లో పెట్టి, అక్కడ బ్యాందీ షాప్ దగ్గర లైన్లో కూర్చొని ఆ టైం అయితే అయిపోద్దని అక్కడ పని మానేసి వచ్చి అక్కడ కూర్చొని. అంటే ఆ బ్రాండ్లన్నీ తీసేసేమో పాత బ్రాండ్లు ఇచ్చామని కుటుంబ ప్రభుత్వం చెప్తుంది. ఆ బ్రాండ్ల మీద కోటకి 20 రూపాయలు 40 రూపాయలు తీసుకుని బయట ఆరోపిస్తున్నారు. సరే, మందుబాబుల ఆరోపణ అనేది ఏంటంటే ఇప్పుడు అన్ని రకాల ఎక్కడ చోట విమర్శ ఉంటుంది లేకుండా. అంటే మనం ఉన్న ఈ రోజుకి రేపటికి ఒక రోజు వయసు పెరుగుతుంది కదా, అట్లాగే ఎక్స్పెండిచర్లు కూడా పెరుగుతాయి కదా. అన్ని రకాలకి వాళ్ళ స్టాఫ్ను కల్పించాలి, ఉద్యోగస్తులకి డిఏలు పెరగాలి. అలాగే మనము ఇన్కమ్ జనరేషన్ కూడా చేసుకోవాలి కదా. అక్కడ పాత బ్రాండ్లో మంచి మందు అనేది మంచిది కాదు. దాన్ని ప్రజల యొక్క బలహీనతలు బట్టి వాళ్ళు కూడా ఇది మంచి మందు, అది మంచి మందు, అసలు మందు అది ఇచ్చారనుకో దరిద్రం ఉండదు. కాదేంటంటే మందు లేకపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. దాన్ని పోయించేవాళ్ళు ఎవరు? ప్రజలే కదా. అందుకని ఏంటంటే వాళ్ళు ఆ రోజుకి ఈ రోజు సంబంధం లేదు కదా. ఆ రోజు
మందు ఇస్తే మొత్తం నిషేధం చేస్తాను, నిషేధం చేస్తే దరిద్రం పోయేది కదా.